అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించింది. ఈ దాడితో పాకిస్తాన్ తో పాటు ఉగ్రవాదులకు కూడా పెద్ద దెబ్బ తగిలింది. మెరుపు దాడులతో భారత సైన్యం జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, 4 సహాయకులు మరణించారు. ఈ విషయాన్ని మసూద్ అజార్ చెప్పారని ఓ అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఆపరేషన్ సింధూర్ పేరుట భారత్ పాక్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో 10ల సంఖ్యలో మరణించారు. అయితే ఈ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ హజార్ మసూద్ కుటుంబ సభ్యులు కూడా మరణించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బహవల్పూర్లో జరిగిన దాడిలో మజూర్ సోదరితో పాటు ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించిన మరో బంధువుతో సహా మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు బాంబు దాటికి ధ్వంసమయ్యారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇందులో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులేనని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మసూద్ మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, 5 చిన్నారులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జైషే వర్గాలను ఊటంకిస్తూ ఆ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు 4 మరణించినట్లుగా సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. భారత దళాలు పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలున్న ప్రాంతాల్లోనే ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాదుల స్థావరాలనే తాము టార్గెట్ చేసుకున్నామని భారత్ స్పష్టం చేసింది. సామాన్యులకు అపాయం కలగకుండా ఆపరేషన్ నిర్వహించినట్టుగా వెల్లడించింది. అయితే భారత్ జరిపిన దాడుల్లో జైషే ప్రధాన కేంద్రం కూడా ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని మర్కాజ్ సుభాన్ పై భారత సైన్యం దాడి చేసింది. దీన్ని జైషే మహమ్మద్ కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్ గా అభివర్ణిస్తారు. పుల్వామా దాడి సహా భారత్ పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారు. మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నంబర్ 2 గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ మౌలానా అమర్ ఇతరుల కుటుంబ సభ్యులుగా కూడా దీనిలోనే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఈ క్యాంపస్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. గత నెల 22న పహల్గామ్లోని మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాయాది దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ డిమాండ్లొచ్చాయి. ఈ నేపథ్యంలో పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన 15 రోజులకు భారత్ ప్రతీకార చర్యకు దిగింది. మరోవైపు ఇంత జరిగినా పాక్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోలేదు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ భారత్ పై విషం చిమ్మింది. భారత్ చర్యలపై స్పందించిన పాక్ ఈ ఆపరేషన్ ను యుద్ధ చర్యగా అభివర్ణించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.